మా పాప వేసుకున్న ఈ లెహంగా సెట్‌కి ఇన్‌స్టాలో అయితే మంచి రెస్పాన్స్ వచ్చిందండి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా అడుగున్నారు కదా! సో, దీని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం లైనింగ్ కట్ చేసుకుందాము. దీనికోసం అయితే మా పాప బాడీ మెజర్‌మెంట్స్ ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియోలో పోస్ట్ చేసున్నాను కదా! సేమ్ అయ్యే మెజర్‌మెంట్స్ అయితే తీసుకుంటున్నాను. 4 ఫోల్డ్స్ మీద లైనింగ్‌ని అయితే ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నాను. లైనింగ్ ఈక్వల్‌గా ఉండదు కదా స్టార్టింగ్‌లో. సో, అందుకోసం అని చెప్పి స్కేల్ తోటి ఇలాగ ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనం లెహంగా పార్ట్‌ని కట్ చేసుకుందాము. దీనికోసం అయితే ఫుల్ లెంత్‌ని తీసుకోవాల్సి ఉంటుంది. ఫుల్ లెంత్ వచ్చేసరికి 25 ఇంచెస్. మనం పైన బాడీ పార్ట్ నేను 9 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. సో, 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే ఖర్చులకు పోయిద్దనమాట. ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఎందుకు అంటే అది మనకి బ్లౌజ్ పైకి లేసినప్పుడు మనకి అది కనిపించుకోకుండా ఉండాలి కదా బాడీ పార్ట్. అందుకోసం అని చెప్పి 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఓకేనా. 2 ఇంచులు అంటే అక్కడ 7 మీద మార్క్ చేసి కింద ఫుల్ లెంత్ 25 కదా! 25 దగ్గర అయితే కింద ఒక మార్కింగ్ చేసుకొని లైన్ డ్రా చేసుకున్నాను. అక్కడ నుండి ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకుంటున్నాను. మీరు ఎలాంటి ఆటిలకి ఖర్చులు ఎక్స్ట్రా తీసుకుంటారంటే మీరు ఇప్పట్లో యూజ్ చేయరు. అవి 2, 3 సార్లు మాత్రమే యూజ్ చేస్తారు. ఆ లెహంగాస్ అన్న ఆటిలకి మాత్రం ఎక్స్ట్రా ఖర్చెస్ తీసుకోండి. రెగ్యులర్‌గా యూజ్ చేసే లెహంగాస్‌కి గానీ, ఫ్రాక్స్‌కి గానీ ఎక్కువ ఖర్చు తీసుకోవడం వల్ల ఏమవుతదంటే మనం అయి రెగ్యులర్‌గా యూజ్ చేస్తాం వల్ల కలర్ షేడ్ అయిపోయి తర్వాత మనం ఈ పిల్ట్ కూడా తీసినప్పుడు కలర్ అయితే అక్కడేమో డార్క్గా కనిపిస్తుంది ప్యాచ్ లాగా, చూస్తానికి లుక్ అంత బాగోదనమాట. సో ఇప్పుడైతే బాడీ పార్ట్ని కట్ చేసుకుందాము. చెస్ట్ రౌండ్ వచ్చేసరికి 20 ఇంచెస్ అండి. 20 ఇంచెస్లో 4వ భాగం అంటే 5 ఇంచులు అనమాట. ఖర్చు ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను నేను. కొంచెం లూజ్గా ఉంటే తర్వాత అయినా ఓడి తీసుకోవచ్చు కదా దీనికి. ఎందుకంటే నేను ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకుంటున్నాను కదా, లెహంగాకి కూడా చాలా ఎక్కువ ఖర్చు అయితే పెట్టుకుంటున్నాను. సో అందుకోసం అని చెప్పి 7 ఇంచెస్కి మనం బాడీ వెడల్పు అయితే మార్క్ చేసుకున్నాము. లెంత్ వచ్చేసరికి 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా. టోటల్గా అయితే 9 ఇంచెస్ లెంత్. కానీ నేను ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే మార్క్ చేసుకున్నాను. 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఒక బాక్స్ లాగా అయితే డ్రా చేసేసుకుంటున్నాను. లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను చూపించే మెజర్మెంట్స్ బ్లౌజ్ మెజర్మెంట్స్ 2 to 3 ఇయర్స్ పిల్లలకైతే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయండి. నెక్ కూడా సెట్ అయ్యిద్ది. నెక్ నేను 2.5 ఇంచులు వెడల్పు పెట్టుకున్నాను. షోల్డర్ వచ్చేసరికి 2.5 ఇంచులు పెట్టుకుంటున్నాను. టోటల్గా 4.5 ఇంచులు పైన వస్తుంది అనమాట. అంతే సేమ్ అంతే లెంత్ని నేను చంక భాగానికి అయితే డీప్ తీసుకుంటున్నాను. 4.5 ఇంచెస్. ఏ మెజర్మెంట్స్ మీరు 2 ఇయర్స్ నుండి 3 ఇయర్స్ కిడ్స్కి తీసుకోవచ్చు. పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయండి బ్లౌజ్కి అయితే. నెక్ డీప్ వచ్చేసరికి 3.5 ఇంచులు మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం బ్యాక్ సైడ్ నెక్కి ఓన్లీ 1 ఇంచ్ డీప్ మాత్రమే తీసుకుంటాము. అందుకే ఫ్రంట్ సైడ్ డీప్ మాత్రం ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి మంచిగా సెట్ అయ్యిద్ది. కింద సైడ్లో వచ్చేసరికి 1 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకుని ఇలా కొంచెం ఖర్చు అయితే తీసేయాలి. దానివల్ల సైడ్లో జారిపోయినట్టు ఉండుకోకుండా లుక్ అయితే మంచిగా నీట్గా వస్తుంది. డ్రా చేసిన దాని ప్రకారం కట్ చేసుకుంటే నేను ఫస్ట్ అయితే మామూలుగా బాడీ లంగా లాగా అని చెప్పాను కదా, అంటే షోల్డర్ పార్ట్ లాగా పెట్టుకుని కట్ చేసుకుందాం అనుకున్నాను. కానీ ఇప్పుడు మంచిగా ట్రెండింగ్లో షోల్డర్ దగ్గర కట్ వర్క్ వస్తుంది కదా, అది పెడదామని చెప్పి నేను మళ్ళీ ఇలా డ్రా చేశాను అనమాట. ఏదైనా సరే లాస్ట్లో చూడొచ్చులే అని చెప్పి మళ్ళీ అట్లా వదిలేసాను. మీకు లాస్ట్లో చూపిస్తాను దాని కటింగ్ కూడా ఎట్లా చేస్తాననేది. షోల్డర్ పార్ట్ దగ్గర మనం అంతా కట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా ఇలాగా ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఎందుకంటే ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం మనం ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి. ఉక్స్ పట్టి కాజా పట్టి ఎక్స్ట్రా మనం కట్ చేసి అటాచ్ చేయాల్సిన పని లేకుండా కిడ్స్ బ్లౌజులకి మనం ఇలా తీసేసుకోవచ్చు అనమాట. ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసేసుకుంటే సెట్ అయిపోయింది, నీట్గా వస్తాయి. మనం ఏదైతే ఎక్స్ట్రా 1 ఇంచ్ లైన్ డ్రా చేసామో ఆ లైన్ పైనుండి మనం ఫ్రంట్ పార్ట్ని పెట్టుకుని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 1 ఇంచ్ దగ్గర కూడా మనకి క్లాత్ అన్ఈవెన్గా ఉంది కదా, అంటే ఈక్వల్గా లేదు కదా, సో ఈక్వల్గా ఉండేలాగా కూడా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుందాము. లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే మొత్తం టోటల్గా కటింగ్ అయిపోయింది. ఈ వీడియోలో ఓన్లీ లెహంగా పార్ట్నే చూపిస్తున్నానండి, బ్లౌజ్ పార్ట్ని అయితే చూపించట్లేదు. కానీ అందరికీ బ్లౌజే బాగా నచ్చింది. దీనికోసం అయితే 4 ఫోల్డ్స్ మీద నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసుకున్నాను. ఫోల్డ్ చేసుకుని మనం ఏదైతే లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్నామో దాన్ని యాజ్ టీజ్గా ప్లేస్ చేసుకుంటున్నాను. అంటే లైనింగ్ మనకి ఎంత లెంత్ అయితే రావాలనుకుంటున్నామో అంత అనమాట ప్లేస్ చేసుకుని మనం ఎక్స్ట్రా ఖర్చు కూడా పెట్టుకోవాలి కదా, నేను ఎంతైతే క్లాత్ మిగిలిద్దో అదంతా పెట్టేసుకుందాం అన్న ఉద్దేశంతో
ఫస్ట్ బాడీ పార్ట్ని కట్ చేసుకుందాము, దానికి ఎంత లెంత్ పోయిద్ది అని చెప్పి ఇలా అయితే ఫస్ట్ బాడీ పార్ట్ని కట్ చేసుకుంటున్నాను. మనం ఏంటంటే నేను ఫస్ట్ నార్మల్ బాడీ పార్ట్ అన్నాను కదా, తర్వాత కట్ వర్క్ అన్నాను కదా. సో కట్ వర్క్ అయితే ఆ షోల్డర్ దగ్గర అంత అవసరం లేదనమాట. అందుకే నేను క్లాత్ని ఫోల్డ్ చేసి తీసుకుంటున్నాను. మీరు అలా కాకుండా మనం కట్ చేసిన విధంగా కనుక తీసుకుంటున్నట్టయితే ఆ పైన ఏదైతే షోల్డర్ పార్ట్ని నేను ఫోల్డ్ చేశానో దాన్ని కూడా మీరు ఓపెన్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. నేనైతే ఇప్పుడు షోల్డర్ దగ్గర వచ్చేసరికి కట్ వర్క్ ఇస్తున్నాను కాబట్టి అలా కొంచెం ఫోల్డ్ చేశాను అనమాట. అందుకోసం అని చెప్పి ఈ లైనింగ్ కాకుండా పైన ఏదైతే ఎక్స్ట్రా మిగిలిందో ఫ్యాబ్రిక్ అదంతా కూడా ఎక్స్ట్రా నేను పిల్ట్ అయితే వేసుకుంటాను. అంతకన్నా కూడా ఇంకెక్కువే పట్టిద్ది, ఎందుకంటే మనం లైనింగ్లో కూడా కొంచెం ఎక్స్ట్రా అయితే ఖర్చు తీసుకున్నాం కదా, అందుకని చెప్పి. ఓకేనా. ఇదంతా కూడా కింద పిల్క్ లాగా అయితే వేసుకుంటాము. ఫస్ట్ అయితే మనము బాడీ పార్ట్లను కట్ చేసుకున్నాం కదా, దాన్ని షోల్డర్ దగ్గర మొత్తం అయితే నేను కట్ చేసేసుకుంటున్నాను. షోల్డర్ దగ్గర మనం నెక్ ఏదైతే ఎక్కడి వరకు అయితే పెట్టుకున్నామో అక్కడ నుండి 1/2 ఇంచు లోపలికి పెట్టుకుని మనం ఏదైతే ఈ పిల్ట్ ఉంది కదా, అంటే బార్డర్ పైన వైపు పక్కన స్మాల్ బార్డర్ వచ్చింది కదా, స్మాల్ బార్డర్ మనం కట్ వర్క్ ఎంతైతే వెడల్పు పెట్టుకుంటున్నామో అంతవరకు ఉంచుకుని ఆ చంక భాగానికి మొత్తం అక్కడ నుండి కట్ చేసేసుకోవాల్సి ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అట్లాగని మనం షోల్డర్ దగ్గర వెడల్పు ఎక్కువ పెట్టేస్తే మనకి గూళ్ళు జారిపోతాయి, పిల్లలకి గూళ్ళు జారిపోతాయి, ఎక్కువ పెట్టకూడదు. ఇక్కడ నుండి చంకలోకి కలిపేసుకోవాలన్నమాట. మనం ఆ షోల్డర్ దగ్గర ఎంతైతే కట్ వర్క్ తీసుకుంటున్నామో ఆ కట్ వర్క్ ఆ బెల్ట్కి సరిపోను మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ వరకు మాత్రము ఉంచుకొని అక్కడ నుండి చంక దగ్గరికి డీప్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. అలాగని ఆ చంక భాగం దగ్గరికి వచ్చేలాగా మనం కనుక ఆ కట్ వర్క్కి షోల్డర్ దగ్గర పెట్టాము అంటే షోల్డర్ డ్రాప్ అవుతాయి, షోల్డర్ జారిపోతాయి అన్నమాట. ఓకేనా. మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా కట్ చేసుకుందాం. కానీ బ్యాక్ పార్ట్ ఏంటంటే కొంచెం పైకి వచ్చేలాగా బ్యాక్ అని తెలియడం కోసం ఒక 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. 1 ఇంచు ఎక్స్ట్రా అంటే పైకి పెట్టుకుంటున్నాను, మరీ కిందకి జారిపోయినట్టుగా ఉండకోకుండా ఉండటం కోసం అని చెప్పి ఒక 1 ఇంచ్ అయితే పైకి ఇలాగా మార్క్ చేసుకుని పెట్టుకుని సేమ్ యాస్టీజ్గా ఫ్రంట్ని మాత్రమే పైకి జరుపుకున్నాను. చూడండి నేను ఎక్కడి వరకు అయితే పెట్టుకున్నానో మార్కింగ్ అక్కడికి ఫ్రంట్ని పైకి జరుపుకుని సేమ్ అదే షేప్లో కట్ చేసుకుంటున్నాను. ఆ 1 ఇంచ్ కింద గ్యాప్ తెలుస్తుంది, మీరు గమనించారా. సో ఇప్పుడు మనం ఎక్కడైతే పిల్ట్ యాడ్ చేసుకోవాలి అనుకుంటామో అక్కడ చిన్న చిన్న నాట్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. సేమ్ మనం నెక్ డ్రా చేసుకున్నాం కదా, రౌండ్ నెక్, సేమ్ అదే ప్లేస్ నుండి అయితే స్టార్ట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం వెడల్పుగా పెట్టుకుంటే కనుక షోల్డర్ జారిపోతాయి, భుజాలు జారిపోతాయి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఇలాగ ఫోల్డ్ చేసుకుని మనకి ఎంతైతే పట్టిద్ది అనుకుంటున్నామో అంతేలాగా ఫోల్డ్ చేసుకుని నేనైతే నార్మల్గా ఇలా కట్ చేసేసుకుంటాను. ఎక్కువ క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఎంతవరకు అయితే పడుతున్నాయో అంతవరకే తీసుకోండి. ఓకే, ఎక్కువ పెట్టేస్తే మనకి క్లాత్ తర్వాత అవసరం లేదు కదా అన్నట్టుగా మనం చిన్న చిన్న ముక్కలుగా అట్లా వేస్ట్ చేసే కంటే కూడా అదే పెద్ద పీస్ లాగా ఉంటే తర్వాత దేనికో దానికి యూజ్ అయ్యిద్ది. సో ఎక్కడ వరకు అయితే మనకు అవసరం పడుతున్నాయో అక్కడ వరకు మాత్రమే ఫోల్డ్ చేసి తీసుకోండి, ఎలాంటి క్లాత్నైనా సరే. ఇవి అయితే 2 పీసులు సపరేట్గా వచ్చేసినాయి. సో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి రైట్ సైడ్ అంటే పైన వైపు పక్కనే లైనింగ్ వేసుకుని నేను ఫింగర్తో డైరెక్షన్ ఇచ్చాను కదా, ఆ డైరెక్షన్లో స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టిచ్చింగ్ చేసే ముందు కట్ వర్క్ షోల్డర్ అన్నాను కదా, సో దాన్ని అయితే ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఈ కట్ వర్క్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేను ఆల్రెడీ వీడియో అయితే పోస్ట్ చేసి ఉన్నాను, మనకి ఇప్పుడు బాగా ట్రెండ్లో నడుస్తున్నాయి కదా. సో అందుకే నేనైతే ఈ షోల్డర్ పార్ట్ని మాత్రం ముందుగానే పోస్ట్ చేశాను మీకు వీడియో. లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నానే కానీ అస్సలు వ్యూసే రావట్లేదండి. నేనేమి మరి వేలల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఎందుకంటే మన ఛానల్లో 9000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ వాళ్ళందరూ ఓల్డ్ వాళ్ళండి. మరి వాళ్ళకి నోటిఫికేషన్స్ వెళ్తున్నాయో లేదో కూడా నాకైతే తెలియదు. నేను మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ చేస్తున్నాను కదా, సో అందుకే రావట్లేదు, వీడియోస్ కూడా ఎక్కువ చూడట్లేదు అన్న ఉద్దేశంతో నేను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయట్లేదు. ఇప్పుడు మనం ఏదైతే స్టిచ్చింగ్ చేసుకున్నామో అక్కడ మనకి నీట్గా తిరగడం కోసం పర్ఫెక్ట్గా ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ లోపలికి తిరగడం కోసం అని చెప్పి చిన్న చిన్న నాట్స్ పెట్టేసుకున్నాను. నాట్స్ పెట్టుకుని
ఇలాగైతే రొటేట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్‌ని ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నామో, బ్యాక్ పార్ట్‌ని కూడా సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం హుక్స్ పట్టి, కాజా పట్టి సపరేట్‌గా ఏమీ అటాచ్ చేయట్లేదండి. దానిలోనే కలిపి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా! సో, ఆ హుక్స్ పట్టి, కాజా పట్టి దగ్గర నుండి నేను చంక భాగం ఉంది చూసారా? అటైతే స్టిచ్చింగ్ చేసుకొచ్చాను రౌండ్‌గా. కానీ కింద వైపు పక్కన మనకి సైడ్స్ వస్తాయి చూసారా? ఆ సైడ్స్ మాత్రం కుట్టలేదు. మనకి ఉక్సు పట్టి, కాజా పట్టి వేసే దగ్గర నుండి పైన షోల్డర్ పార్టు, చంక పార్టు ఈ రౌండ్‌లు మాత్రమే తిరిగేలాగా స్టిచ్చింగ్ చేసుకొచ్చాను. ఇవి నేను ఇక్కడ మాత్రం షోల్డర్ పార్ట్ అంటే కట్ వర్క్‌ని నేను అటాచ్ చేయలేదు. ఎందుకంటే మనకి తర్వాత ఫ్యూచర్‌లో లెంత్ పెంచుకోవాలి అనుకుంటాం కదా! లెంత్ పెంచుకోవాలనుకున్నప్పుడు మనం అక్కడ హుక్స్‌లు అయితే అటాచ్ చేస్తున్నారు. నేను హుక్స్ లాంటివి ఎందుకు మన చేతిలోనే ఉంది కదా మిషను. అవైతే మళ్ళీ కూర్చున్నా దేనికన్నా అనుకున్నా, పడుకున్నా సరే పిల్లలు సడన్‌గా ఎప్పుడు పడుకుంటారో తెలీదు కదండీ! నిద్ర టైం వస్తే పడుకుని పోతారు గుచ్చుకుంటాయి అన్న ఉద్దేశంతో నేను అలాంటి హుక్స్‌లు ఏం పెట్టలేదు. డైరెక్ట్‌గా మిషన్ పైనే అటాచ్ చేసేసాను. ఇప్పుడు చూసుకోండి ఎక్కడి నుండి ఎక్కడికొస్తుందో ఇలాగ పెట్టుకుని కింద వైపు పక్కన ఒక చిన్న రబ్‌లాగా ఒక చిన్న కుట్టయితే అటాచ్ చేసి కుట్టు వేసుకొచ్చుకోండి. చాలా కిందకెయ్యండి. మరీ మీరు పైకేసారనుకోండి ఆ కుట్టు మళ్ళీ తర్వాత తెలిసిద్ది. ఇలా ఏస్తే ఏంటంటే కింద వైపు పక్కన అటాచ్ చేసినట్టుగా సెపరేట్‌గా లేకోకుండా కలిసిపోయిద్దనమాట. మనం తర్వాత బాడీ పార్ట్‌ని అటాచ్ చేసుకోవడానికి. బ్యాక్ సైడ్ డాట్స్ అయితే వేసుకుంటున్నాను. డాట్స్ వేసుకుంటం కోసం ఇలా ఈక్వల్‌గా చెక్ చేసుకుంటున్నాను. చెక్ చేసుకున్నాక 3 ఇంచెస్‌కి నేను డాట్ లెంత్ అయితే పెట్టుకుంటున్నాను. డాట్ వెడల్పు వచ్చేసరికి పాదం వెడల్పులోనే తీసుకోండి. పాదం వెడల్పులో తీసుకొని 3 ఇంచెస్ వరకు నేను ఇలా బ్యాక్ సైడ్ డాట్స్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇలాగా ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్‌ని ప్లేస్ చేసుకొని సైడ్ జాయింట్ అయితే చేసుకుంటున్నాను. సైడ్ జాయింట్ నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా! మనకి ఓవర్‌లాక్ మిషన్ లేకపోయినా సరే ఖర్చులు బయటికి తెలియకోకుండా నీట్‌గా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు పిల్లలకని చూపించాను. దానికోసం పైన వైపు పక్కన అంచులకండి పాదం వెడల్పు కూడా కాదు. అంచులకి కుట్లు వేసుకోవాలి. కుట్లు వేసుకున్నాక చూడండి ఇలా లోపల వైపు పక్కకి తిప్పేసుకోవాలి. మనకి పైకేమో అంచులకే కుట్టు వేసుకున్నాము. ఎక్కువ ఖర్చయితే ఏమి ఉండదు. ఎక్కువ ఖర్చులేం పోవు. చాలా అంచులకే కుట్లు వేసుకున్నాక మనకు పీసులు లాంటివి ఏమన్నా ఉంటే అవి కట్ చేసేసుకుని ఇలా లోపల వైపు పక్కకు తిప్పుకుని మనం ఎంతైతే ఖర్చులు ఎక్స్ట్రా పెట్టుకున్నామో ఆ ఖర్చుల్ని మార్కింగ్ చేసుకుని ఇలా అయితే మనం స్టిచెస్ వేసుకున్నాం అనుకోండి పిల్లలకి ఎలాంటి గుచ్చుకునే క్లాత్ అయినా సరే మనకి ఆ పీసులు అనేవి బయటికి రావు కదా! సో, గుచ్చుకోవనమాట. చాలా కంఫర్ట్‌గా వేసుకుంటారు డ్రెస్‌లు. చూడండి మనకి ఎక్కడా కూడా ఖర్చు తెలీదు. చాలా నీట్‌గా ఉంటుంది. పిల్లలు గూడా హ్యాపీగా వేసుకుంటారు. ఏదన్నా కొంచెం గుచ్చుకునే క్లాతుల్లాంటివి మనం వేసుకోవాలంటేనే ఉంచుకోము. ఇంకా పిల్లలేం ఉంచుకుంటారండి. సో, అందుకే మనం ఓవర్‌లాక్ చేసినా సరే, ఆ గుచ్చుకునే ఫ్యాబ్రిక్ అయితే గుచ్చుకునిద్ది. ఇలా అయితే అసలు గుచ్చుకొనే గుచ్చుకోదు. ట్రై చేసి చూడండి. ఇప్పుడొచ్చేసరికి షోల్డర్ దగ్గర ఖర్చులు లోపలికి మలిచేసేసి ఎంతవరకైతే కావాలో అంతవరకు నేను మార్కర్ తోటి మార్క్ చేసుకున్నాను. మీకు ఎంతవరకు కావాలి అన్నది ఇంతకుముందు షోల్డర్ పార్ట్ కట్ చేసేసారు కదా! వేస్ట్ క్లాత్. దాన్ని అట్లా పెట్టుకొని మెజర్ చేసుకొని అటాచ్ చేసుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడు బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా! ఇప్పుడు ఇక్కడ నుండి ఫ్రిల్స్ పార్ట్ అయితే పెట్టుకుందాము. ఫ్రిల్స్ నేను 1 ఇంచ్ వెడల్పులో ఇప్పుడు మెజర్ చేసి ఐరన్ ప్లీట్స్ పెట్టుకుంటున్నారు కదా! సో, నేను అలాగే ఐరన్ ప్లీట్స్ అయితే ఇచ్చేసాను పైన వైపు పక్కన ఈ మెయిన్ ఫ్యాబ్రిక్‌కి. లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే నేను నార్మల్‌గానే పెట్టేసేసుకున్నాను ఫ్రిల్స్. మనకు ఉన్న ఫ్యాబ్రిక్‌ని మెజర్ చేసుకుని 1 ఇంచ్ ప్లీట్స్ అని చెప్పి కౌంట్ చేసి పెడుతున్నారు కదా! సేమ్ నేను కూడా అలానే అయితే పెట్టుకున్నాను. నేను ఈ ఫ్యాబ్రిక్‌ని కౌంట్ చేస్తే నాకు 3 ఇంచెస్ 3 ఇంచెస్ దాకా వచ్చిందనమాట ఒక్కొక్క ప్లీట్‌కి. ఆ 3 ఇంచెస్‌లో నేను ఇంకొక 1 ఇంచ్‌ని ప్లీట్ కోసం మార్క్ చేసుకొని ఇలా పెట్టుకుంటున్నాను. ఒకవేళ మీకు కావాలంటే కామెంట్ చేయండి. దాన్ని గూడా నేను నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, 1 ఇంచ్ ప్లీట్స్ అయితే ఇలా పెట్టేసేసుకున్నాను.
లేదంటే మీకు ఇది కష్టంగా ఉంది అనిపిస్తే నార్మల్ ప్లీట్స్ అయినా పెట్టుకోవచ్చు. 3 ఇంచ్‌కి ఒక మార్కు, దాని నుండి లోపలికి 1 ఇంచ్‌కి ఒక మార్క్ పెట్టుకొని, ఈ 1 ఇంచ్ దగ్గర మార్క్‌ని ఇంతకు ముందు ఎదరున్న మార్కింగ్‌కి పెట్టేసేసుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటా వెళ్ళిపోవడమే అండి. అప్పుడేంటంటే మనకు ఉన్న ఫ్యాబ్రిక్ బాడీ మెజర్‌మెంట్‌కి తగ్గట్టుగా వచ్చిద్దనమాట. మనకి ఎక్స్ట్రా అయిపోవడం, లేదంటే తగ్గిపోవడం ఇలాంటి ఇబ్బందులేమి ఉండవు. కానీ నేను నేర్చుకున్నప్పుడైతే 4 వైపుపక్కల 4 డాట్స్ పెట్టేసేసుకొని, ఆ డాట్ వరకు ఈ పైన బాడీ పార్ట్‌కి సెట్ అయ్యేలాగా అన్నట్టుగా ఉండేదనమాట. సో, దానికి తగ్గట్టుగా చిన్న చిన్న ప్లీట్స్ అయితే సుమారుగా పెట్టుకున్నా సరే సెట్ అయిపోయాయి. మీరు ఇంతకుముందు వీడియోలో చూసినా సరే మీకు నేను అలానే పెట్టుకున్నాను ప్లీట్స్. దీనికి మాత్రమే ఐరన్ ప్లీట్స్ ఇచ్చాను. ఇప్పుడేంటంటే మనం అనుకున్న లెంత్ కన్నా ఏదైతే ఎక్స్ట్రా ఉందో లెంత్ దాన్ని ఫోల్డింగ్‌కి చూపిస్తున్నాను నేను. మనం పెట్టుకున్న లెంత్ కన్నా కూడా చాలా ఎక్కువ లెంత్ ఉందండి. ఇది ఎక్స్ట్రా ఖర్చు. సో, ఆ ఖర్చుని మనం బోర్డర్ దగ్గర నుండి ఎన్ డబుల్‌కి మార్క్ చేసుకోవాలనమాట. అంటే ఇప్పుడు సపోజ్ మీకు 8 ఇంచెస్ ఎక్స్ట్రా ఉందనుకోండి. మీరు 4 ఇంచెస్‌కే మార్కింగ్ చేసుకోవాలి. 4 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకొని, ఆ మార్కింగ్ దగ్గర నుండి 4 ఇంచెస్ లెంగ్త్‌లో బోర్డర్‌కి దగ్గరికొచ్చేలాగా మీరు వీడియోలో చూపించిన విధంగా అయితే స్టిచ్ వేసుకోవాల్సి ఉంటది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి వెనక్కి పెట్టుకోండి. మీకు ఎక్స్ట్రా 8 ఇంచెస్ లెంత్ ఉంది అంటే బోర్డర్ దగ్గర నుండి పైకి 4 ఇంచులు, అందులో సగం అనమాట. 4 ఇంచులకి మార్కింగ్ పెట్టుకుని అక్కడ మీరు ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేసుకోవాలి. మనం ఫోల్డ్ చేసినప్పుడు 8 ఇంచెస్ అయిపోయిద్ది కదా! అందుకననమాట. ఓకేనా? సో, ఇప్పుడైతే నేను పైన వైపు పక్కన పిన్స్ పెట్టేసేసుకుని ఐరన్ చేసేసుకుంటున్నాను. అంత పర్ఫెక్ట్‌గా ఏమైతే పెట్టుకొని చేసుకోలేదు. నార్మల్‌గా నాకొచ్చినట్లయితే పెట్టుకున్నాను. కానీ లుక్ అయితే నాకు బాగా నచ్చింది. చూడండి లోపల వైపు పక్కన ఎంత పెద్ద పిల్ట్ అయితే ఇచ్చేసానో. సో, దీనిపైనకి బ్లౌజ్ నేను ఒక 2 ఇయర్స్ వరకు సెట్ అయ్యేలాగా స్టిచ్చింగ్ చేసుకున్నాను. తర్వాత నేను ఇంతకుముందు షార్ట్ వీడియోలో చెప్పాను కదా! తర్వాత ఆ లెంత్ అయితే ఈ పిల్ట్ ఊడదీస్తే ఆ బ్లౌజ్ లెంత్ సరిపోదు. దాన్ని పెప్లమ్ టాప్ లాగా మారుస్తాను. ఇప్పుడు లైనింగ్‌ని అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్‌ని నేనైతే సైడ్ స్టిచెస్ వేసుకుంటున్నాను. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా చూడండి, నేను సైడ్ స్టిచ్‌లు వేసేటప్పుడు ఫస్ట్ పైన వైపు పక్కన రైట్ సైడు పాదం వెడల్పు కన్నా కూడా కొంచెం తక్కువ వెడల్పులోనే నేనైతే స్టిచ్ వేసుకుంటున్నాను. వేసుకున్నాక మనకు పీసులు వచ్చేస్తాయి కదా బయటికి, ఆ పీసులను అయితే ఈక్వల్‌గా వచ్చేలాగా కట్ చేసేసుకుంటున్నాను. పీసులని కట్ చేయకోకుండా మళ్ళీ అలానే మనం రొటేట్ చేసి లోపల వైపు పక్కన కుట్టేసుకున్నామంటే బయటికి మనకి పీసులు కనిపిస్తాయి. అప్పుడు ఒక్కొక్క పీసు లాగుతూ ఉండేదానికంటే కూడా ముందుగానే మనం నీట్‌గా కట్ చేసుకున్నాక ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టు రొటేట్ చేసి మనం కుట్టుకున్నామంటే మన తర్వాత తిప్పినప్పుడు మనకి నీట్‌గా వస్తది. ఇంకొకసారి పీసులు వచ్చే ఛాన్సే ఉండదు. అలా మీరు పీసులు కట్ చేసుకోకుండా కుట్టేశారనుకోండి, తర్వాత మనం పీసులు లాక్కునే కొద్దీ ఆ పీసులు వస్తానే ఉంటాయి. సో, మనం ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్‌ని సెపరేట్‌గా స్టిచ్చింగ్ చేసేసుకున్నాము. లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని సెపరేట్‌గా అయితే స్టిచ్చింగ్ చేసేసుకున్నాము. మీరు ఒకవేళ ప్రతిసారి ఊడదీసి కుట్టుకోలేమనుకున్న వోళ్ళకైతే ఈ మెథడు సెట్ కాదండి. నేనేంటంటే ఇలా స్టిచ్చింగ్ చేస్తే చూస్తానికి లుక్ బాగుంటుందన్న ఉద్దేశంతో నేను ఇలా కుడుతున్నాను. కానీ మనకి ఇవి బర్త్‌డే ఫ్రాక్స్‌కి, ఇలాంటి మంచి మంచి లెహెంగాస్‌కి ఈ మెథడ్‌లో కుట్టామంటే చూస్తానికి లుక్ బాగుంటాయి. నడుం దగ్గర గాని మొత్తం అంతా పర్ఫెక్ట్‌గా. కానీ మీరు మళ్ళీ మళ్ళీ కుట్లు ఊడదీసుకొని అటాచ్ చేసుకోలేమన్న వాళ్ళకైతే ఈ మెథడ్ అంత బాగుండదు. కానీ నేను ఇది ఇట్లానే కుట్టాను కాబట్టి ఈ వీడియోలో ఇదే చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ బాడీ పార్ట్‌కి పైన వైపు పక్కన మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని ఇలా పెట్టుకున్నాను. లోపల వైపు పక్కకి బాడీకి లోపల వైపు పక్కకైతే లైనింగ్‌ని అటాచ్ చేసుకొని ఇప్పుడు రౌండ్‌గా, అంటే యోక్ పార్ట్ దగ్గర రౌండ్‌గా ఈ రెండిటిని అటాచ్ చేసి కుట్టు వేసేస్తున్నాను. ఒకవేళ మీకు అర్థం కాలేదంటే కొంచెం వెనక్కి పెట్టుకొని చూడండి, మీకు ఈజీగానే అర్థమైద్ది. ఈ మెథడ్ ఏంటంటే మనకి బర్త్‌డే ఫ్రాక్స్ ఉంటాయి కదా! ఆ బర్త్‌డే ఫ్రాక్స్‌కి అయితే చాలా బాగుంటుంది. అక్కడ నడుం దగ్గర వేస్ట్ దగ్గర మంచిగా బుట్టలాగా లేస్తుంది. చిన్నపిల్లలకి చాలా బాగుంటుందండి.
ఈ లెహెంగాస్‌కైనా అంతే. మనకి ఎక్కువ బుట్టలాగా కనిపించాలి, నీట్‌గా ఉండాలి లుక్ వైస్‌గా అన్నప్పుడు, నేనిప్పుడు వీడియోలో చూపించే మెథడ్‌లో కనుక మీరు అటాచ్ చేశారంటే చాలా నీట్‌గా వస్తది ఫినిషింగు. మీరు ప్రతిసారి ఖర్చుల కోసం ఊడదీయాలంటే ఇబ్బంది కాకపోతే ఈ మెథడు. అందుకనే నేను మళ్ళీ మళ్ళీ ప్రతిసారి ఎక్కువైతే ఏం ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. చూడండి. బాడీ పార్ట్‌కి పైన వైపు పక్కనేమో మెయిన్ ఫ్యాబ్రిక్, లోపల వైపు పక్కనేమో లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేలాగా పెట్టుకుని అటాచ్ చేసుకుంటే ఫినిషింగ్ చూడండి ఇలా ఉంటదనమాట. సో, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఈ వీడియో మీకు నచ్చి యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేయండి. సో, లోపల వైపు పక్కన కూడా ఇలా ఉంటదనమాట. ఎక్కడ మనకి కొంచెం గూడా ఖర్చు కనిపించదు. కొంచెం గూడా దారం పోగు బయటికి రాదండి. మనం స్టిచ్ చేసిన విధానంలో కనుక స్టిచ్ చేసుకుంటే. సో, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.